అసలు భూమి మీద శనేశ్వరుడు ఎలా వెలిసాడో తెలుసా? శని సింగనాపూర్ చరిత్ర చెప్తా వినండి. ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం రావడం ప్రారంభించింది. దీంతో ఆ గొర్రెల కాపరి దిగ్భ్రాంతి చెంది భయంతో పరుగున ఊర్లోకి వెళ్ళి అందరికీ తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూసేందుకు గుమ్ముగూడి చేరుకున్నారు. కానీ అక్కడ ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి కలలో శనేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అద్వితీయముగా కనిపిస్తున్న ఆ నల్లరాయ నా స్వయంభు అని. అంతటా ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయాన్ని ఎక్కడ ఎలా నిర్మించాలని అడిగాడట. దీనికి సమాధానంగా ఆ శని మహాత్ముడు తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహూటముగా ఉండడానికి ఇష్టపడతానని, కాబట్టి నాకు ఏ ఆలయము అవసరం లేదని చెప్పాడు. అంతేకాకుండా అక్కడ ప్రతినిత్యం పూజ చేస్తూ ప్రతి శనివారం తైలాభిషేకాలు చేయమని ఆ గొర్రెల కాపరికి సెలవిచ్చాడట. తాను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు కన్నం వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండదని మాట ఇచ్చి మాయమయ్యారట. ప్రతి శనివారం ఖచ్చితంగా ఆ శనేశ్వరుణ్ణి సందర్శించండి. ఓం శ్రీ శనేశ్వరాయ నమః. జై శ్రీరామ్.